శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క అదృష్ట యోగం ప్రారంభమైంది. అలాగే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు అలాగే శని ఈ రాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. ముందుగా పరిశీలించినప్పుడు శుక్రుడు అటు రాశ్యాధిపతిగా షష్టాధిపతిగా లాభస్థానంలో వచ్చినటువంటి శుక్రుడు ఈ రాశి వారికి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు స్త్రీ అయి ఉంటే 100% మీకు ఏదైనా ఫైనాన్స్ రంగంలో కానీ అంటే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీకు ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే సినిమా ఇండస్ట్రీ, టీవీ, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి అనూహ్యంగా గుర్తింపు రావడం జరుగుతుంది. తద్వారా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. సడన్గా మీరు అందరి చేత గుర్తించబడుతూ ఉంటారు. మీ రెమ్యునేషన్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ తోడబుట్టిన వారు మీకు సంపూర్ణంగా సహకరించడం, అలాగే వివాహ విషయంలో కొంత కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి సందిగ్ధత తొలగి వివాహ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల అది కూడా తన సొంత నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి మారడం వల్ల ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 100% ఏదైనా ఒక పెద్ద సంస్థలో, అది ఆర్థిక సంస్థ అవ్వచ్చు, అలాగే సాఫ్ట్వేర్ సంస్థ అవ్వచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీరు గతంలో ప్రయత్నం చేయనటువంటి ఉద్యోగాన్ని కూడా ఈ సమయంలో మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ అవకాశం మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా మరి గురుగ్రహం లాభాధిపతిగా ధనస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అంటే 11వ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు. అంటే ఆ డిపాజిటర్, ఆ మీనరాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉంటూ కొంతకాలంగా వక్రగమనంలో ఉండడం వలన మీకు సరైనటువంటి ఫలితాలు, శని యొక్క ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం లేదు. ఇప్పుడు గురువు ఈ వారంలోనే 11వ తారీఖులో రుజుమార్గంలోకి రావడం వల్ల మీకు 100% ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, శుభకార్యం లాంటిది మీ గృహంలో జరగడం, అలాగే బంధువులంతా కూడా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక శుభకార్యం నిమిత్తం బంధువులందరూ కలిసి కొంత ధనాన్ని కూడబెట్టడం కానీ, లేదంటే గతంలో సంపాదించిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే నిర్ణయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అలాగే దూరంగా ఉన్నటువంటి బంధువులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఇది ఈ విధంగా ఉంటే ప్రధానంగా దశమ స్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా రాహు సంచరించినప్పుడు ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి రాహు సంచరించినప్పుడు ఎవరైతే పరిశోధనా రంగంలో ఉన్నారో, విద్యా సంబంధించిన విషయాల్లో వేరే విషయంలో మారదాం అనుకుంటున్నారో, లేదంటే కొత్తగా పెద్ద గోల్స్ పెట్టుకొని ఐఐటి లాంటి, ఎంబీబీఎస్ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం తప్పకుండా ఈసారి నెరవేరే అవకాశం ఉంది. చాలా వరకు మీకు అక్కడ ఉన్నటువంటి రాహు ప్లస్ బుధుల కలయిక అనూహ్యంగా మీరు ఒకదాని కొరకు ప్రయత్నం చేస్తుంటే వేరొక దాంట్లో ప్రవేశం కానీ ప్రయత్నం కానీ నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు మీకు 7వ వ్యయాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కొంతకాలం పాటు ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవడం అన్నది మంచిది. ఎందుకంటే అక్కడ రవి కూడా చతుర్థాధిపతిగా రవి దశమ స్థానంలో ఉంటూ 2 గ్రహాలు అంటే రవి అలాగే కుజగ్రహాలు మీకు దశమ స్థానంలో దిగ్బళ్ళై ఉండడం వల్ల వృత్తిలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్గా ఈ 14వ తారీఖు లోపల ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్ రావడం జరిగే అవకాశం ఉంది, అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. అంటే ఈ కుజుడు రవి కలిసినప్పుడు అది ప్రమోషన్ యోగం లాంటి ఒక యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా ఈ కుజుడు రవి కలిసి ఉంటే వాళ్ళు సాధారణ ఉద్యోగంలో ప్రవేశించి ఉన్నత స్థాయి ఉద్యోగంలోకి అంచెలంచెలుగా వెదవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కలయిక ఈ రాశి వారిని చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ వారంలో వృత్తిపరమైన మార్పులు, అభివృద్ధి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో
కుజుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.